ఎన్పిఎస్ వాత్సల్య అనే ఒక పథకాన్ని మనం తీసుకుంటే దీన్ని 2024 సెప్టెంబర్ 18న నిర్మలా సీతారామన్ మరి మైనర్ల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది అంటున్నాం. మైనర్ల కోసం ప్రారంభించింది ఈ పథకాన్ని అని చెప్తున్నాం. ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. మరి నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్మెంట్ చేసింది ఈ పథకాన్ని. తల్లిదండ్రులు మరియు సంరక్షకుల సహకారం కోసం ప్రారంభించబడిన పథకమే ఎన్పిఎస్ వాత్సల్య. అంటే ఈ పథకం కింద వాస్తవానికి అంటే మైనర్లు మేజర్లు అయినప్పుడు వారి ప్లాన్ను సజావుగా వారి ఖాతాలో మార్చుకోవచ్చు. అంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన పథకం ఎన్పిఎస్ వాత్సల్య. అంటే మైనరు మేజరు 18 సంవత్సరాలు నిండితే మేజరు, 18 సంవత్సరాల లోపు ఉంటే మైనర్ అంటాం. ఈ 18 సంవత్సరాల వరకు ఈ పథకం కింద పొదుపు చేయొచ్చు. కనీసం సంవత్సరానికి 1000 రూపాయలు పొదుపు చేయొచ్చు. వాళ్ళకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత సజావుగా వారి ఖాతాలోకి డబ్బు అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. మైనర్ పిల్లల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త స్కీము, ఒక కొత్త పథకమే మనం ఏమని చెప్తున్నాం అంటే ఎన్పిఎస్ వాత్సల్య పథకం అని చెప్తున్నాం. ఇది ఈ బడ్జెట్లో కేంద్రం అనౌన్స్ చేసింది.